ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే పండిపోయిన పెద్ద పెద్ద వాళ్ళందర్నీ నా చెప్పు కింద తేళ్లలా చేసి పెరిగిన దాన్నిరా. నువ్వు చేసింది వెదవ పని. ఏదో గొప్పగా చరిత్ర తిరగరాసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు చేసిన ఘనకార్యాలకి నిన్ను జైల్లో పెట్టి నీ నిజస్వరూపమేంటో అందరికీ తెలిసేలా చేస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ అగ్నిదేవ్ ఎలాంటివాడో. రే 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 ఇలా నాతో ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు భూమి కిందకే చేరిపోయారా. నన్ను నువ్వు నీ చిటికన వేలు గోరుతో కూడా తాకలేవు తెలుసా. ఒక్క ఆడదాన్ని ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేశాను. కూర్చున్న చోటు నుండే నిన్ను రోడ్డు మీద ఇంటి ఇంటికి పిచ్చి కుక్కల పరిగెత్తిస్తాను చూడు. ఇదంతా ఒక ఆరంభమేరా. ఇక ముందు ముందుంటుంది చూడు నీకు. మేడం, మీలాంటి వాళ్ల వల్లే ప్రజలు రాజకీయాలంటేనే ఒక మురికి కాలమని కాండ్రించుమ్మేస్తున్నారు. ఓట్లు వేసిన పాపానికి ఒక్కసారైనా దిగొచ్చి ప్రజల కోసం ఒక మంచి పనైనా చేశారా? లేదా న్యాయం కోసం వాళ్లే రోడ్లెక్కి పోరాటాలు చేస్తే మనసు పెట్టి కొట్టించి ఆగి ఉన్న బళ్ళకి నిప్పంటించి చివరికి వాళ్ళని బలిపశువులుగా చేస్తున్నారు కదా. ఊరికే నలుగురు అమాయకుల్ని చుట్టూ పెట్టుకుని ప్రతిదానికి వాళ్ళు శవాలల్లే టపటపమని మీ కాళ్ల మీద పడుతూ మీకు ఊడిగా చేసినంత మాత్రాన మీరంతా నాయకులైపోగలరా? శకుంతలాదేవి, నీ చేతులకి నేను సంకెళ్ళేసి లాక్కెళ్తుంటే ఎవరడ్డో చాపుతారో నేను చూస్తా. నువ్వుండబోయేదే ఇంకా కొంచెం సేపేరా. నీ కళ్ళ ముందే యముణ్ణి ఒక ఆడదాని రూపంలో చూడబోతున్నా. నీ చావు చూడటానికి నేనే స్వయంగా వస్తున్నాను చూడు. అప్పుడు తెలుస్తుంది శకుంతలాదేవితో పెట్టుకుంటే ఏమవుతుందో. చావాలా? ఆ రాజా తెలుసు కదా, వాడు ఒంటరిగా చస్తున్నాడు. నువ్వు వాడితో వెళ్తావా? సార్ సార్ సార్, ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? సార్ 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 వద్దు సార్, భయంగా ఉంది సార్, వదిలేయండి సార్. భయంగా ఉంది సార్. సార్, మా ఇంట్లో నేను ఒక్కడే పిల్లాను సార్. మా నాన్నకు నేను తప్ప ఎవరు లేదు సార్. సార్ మీరు ఎలా చెప్పండి సార్. సార్ మీరు మా నాన్నలాగే ఉన్నారు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్.
మా నాన్నతో ఒక్కసారి మాట్లాడతాను సార్. ఫోన్ ఇవ్వండి సార్. పాపం సార్, తనకి సార్ రే ఫోనే చెయ్యి. అంతకు మించి ఇంకేమన్నా చెప్పావో అతన్ని కూడా చంపి పారేస్తాం. ఈ కేసు ఎప్పుడు పూర్తవడం ఏంటో డీటెయిల్స్ అని త్వరగా టైప్ చేయాలి. ఫస్ట్ కేసు గురించి నాన్న రాజా, ఎక్కడున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? జాగ్రత్తగా ఉంటుందా రాజా? నువ్వు అలా మాట్లాడుతురా. దయచేసి ఇక మీదట తాగద్దు నాన్న. కంగారు పడుతురా రాజా, నీకు ఏమి కాదు. ఎక్కడున్నావురా? వచ్చే దారిలోనే ఉన్నా. నేను వకీల్ దగ్గరే ఉన్నా చేస్తున్నానన్న. వాడిని అడితే పిలుచోబెట్టావు. సార్ వదిలేయండి సార్. వదిలేయండి సార్. భయంగా ఉంది సార్. నన్ను వాళ్ళ నాన్నలానే ఉన్నానన్నాడే. ఇదంతా చూడ్డానికైనా నేను బతికున్నాను. అయ్యో, ఇదంతా నా కర్మ. ఈ ఉద్యోగంలో చేరి ఇంతవరకు ఎన్నో పాపాలు మూట కట్టుకున్నాను. ఈ పాపాలన్నీ ఏం చేస్తే కరిగిపోతాయో తెలియడం లేదే. నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఆపవయ్యా, కొడుకు చచ్చినట్టు బాధపడుతున్నావు. ఈ పనిలో చేరాక అధికారులకి తల వంచే తీరాలి. నీ కుటుంబం నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఊళ్ళో కుటుంబాలు ఇలాగే నాశనం కావాలి. అది మర్చిపోకు. వెళ్ళి బాగా మందు కొట్టి పడుకో, అన్నీ మర్చిపోతాం. హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయి. మీరంతా నాతో రండి. రండి.